ఒకప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీ రూల్ చేసేది. తమిళ సినిమా డామినేషన్ బేభత్సంగా ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎలా? లెట్స్ టాక్ అబౌట్ దిస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు వ్లాగర్. ఇప్పుడు టాలీవుడ్ రూల్ చేస్తుంది. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ ని ఏది కొట్టలేదు. ఆ రేంజ్ లో టాలీవుడ్ కూర్చుంది. ఎంతమంది టాలీవుడ్ నుంచి చూసి నేర్చుకుంటున్నారు. మేబీ నాకు తెలిసి టాలీవుడ్ ని కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు మామ. ఇది ఇప్పటి మాట, రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్నది. కానీ ఒకప్పుడు ఇలా లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అని ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదు. సౌత్ ఇండియన్ సినిమా అంటే తమిళ ఇండస్ట్రీయే. తెలుగుకి విలువ లేదు. కలెక్షన్స్ వైజ్, మూవీస్ వైజ్, జానర్స్ వైజ్ ప్రతి విషయంలోనూ తెలుగు ఇండస్ట్రీని డామినేట్ చేస్తూనే ఉండేది తమిళ ఇండస్ట్రీ. మరి అలాంటి తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా పడిపోయింది? పడిపోవడానికి రీజన్స్ ఏంటి? తెలుగు సినిమా ఇండస్ట్రీ లేవడానికి రీజన్స్ ఏంటి? తెలుగు అండ్ తమిళ ఇండస్ట్రీస్ మధ్య పోటీ ఎలా ఉండేది? ట్రెడిషన్ మారింది. ఇప్పుడైతే 1000 crores ట్రెడిషన్ స్టార్ట్ అయిపోయింది. కానీ ఇప్పటి వరకు తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక్క 1000 crores ప్రాజెక్ట్ కూడా దిగలేదు. ఈ పర్టికులర్ అచీవ్మెంట్ కోసం విజయ్, సూర్య, రజనీ అందరూ క్యూ కడుతున్నారు, సినిమాలతో సిద్ధంగా ఉన్నారు. అయినా 1000 crores మార్క్ టచ్ చేయగలరా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సరిగ్గా 2014 వరకు తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీ తక్కువగానే ఉండేది. తమిళ ఇండస్ట్రీ తోపుగా ఉండేది. కానీ 2015 కథ మారిపోయింది. ఎస్ఎస్ రాజమౌళిస్ ఫిలిం బాహుబలి 1 2015 లో రిలీజ్ అయింది. 180 crores పెడితే 650 crores కలెక్ట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. అక్కడతో ఆగిందా అంటే లేదు. ఇది ఫ్లూక్ లో వచ్చిందని చాలా మంది అన్నారు, కానీ అది తప్పు. బాహుబలి 2 2017 లో రిలీజ్ అయింది. 250 crores పెడితే 1811 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. 2017 తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు మర్చిపోలేదు. ప్రతి ఒక్కరు తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూశారు, మన వైపు చూశారు. మనకంటే గొప్పగా ఉన్నాను అనుకునే తమిళ ఇండస్ట్రీ చూసింది, ఇండియన్ సినిమాని చూసింది, మొత్తం ప్రపంచమే చూసింది. బాహుబలి ముందు వరకు ఎలా ఉండేదంటే మన సినిమాని హిందీ వాళ్ళు కూడా చూసేవాళ్ళు కాదు. కానీ బాహుబలి సినిమాని ఇండియా కాదు ప్రపంచం చూసింది. కానీ ఇనీషియల్ స్టేజెస్ లో ఇలా ఉండేది కాదు. కానీ ముందులో ఇలా ఉండేది కాదు. అంటే నేను చెప్పేది చిరంజీవి, బాలకృష్ణ గారు వీళ్ళకంటే ముందు, చాలా ముందు, అంటే చాలా వెనక్కి వెళ్తే, అంటే తమిళ ఇండస్ట్రీ తెలుగు సినిమాని అలాగే సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న టైంలో అండ్ తమిళ సినిమా ఎవాల్వ్ అయిన విధానం, తెలుగు సినిమాని డామినేట్ చేసిన విధానం, ఆ పర్టికులర్ టైమ్ లైన్స్ గురించి, హిస్టరీ గురించి మాట్లాడదాం. నెంబర్ 1, డామినేషన్ ఆఫ్ తమిళ సినిమా. ఎర్లీ స్టేజెస్ లో తమిళ సినిమా తెలుగు సినిమా కంటే ముందే ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసేసింది. సినిమాలు తీయాలంటే మామూలుగా తీయలేం, దానికి కొన్ని ఉండాలి. సినిమాలు తీయడానికి కన్వీనియంట్ ఎన్వైరన్మెంట్ ఉండాలి అండ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. అవన్నీ ముందే ప్రిపేర్ చేసింది. మనకంటే ముందుగానే ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు అండ్ సినిమా ఇండస్ట్రీని స్ట్రాంగ్ గా బిల్డప్ చేశారు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రాంగ్ గా బిల్డప్ చేసుకున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ స్టూడియోస్, ప్రొడక్షన్ హౌసెస్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్. తమిళ ఇండస్ట్రీ కంప్లీట్ గా ఒక స్ట్రాంగ్ ఇండస్ట్రీని క్రియేట్ చేసుకుంది. సరిగ్గా అదే టైంలో, అంటే యాక్చువల్లీ 1950s అండ్ 1960s లో తెలుగు సినిమా ఇండస్ట్రీ గ్రాడ్యువల్లీ అప్పుడే ఓన్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. నెంబర్ 2, 1980s అండ్ 1990s టాలీవుడ్స్ గోల్డెన్ ఏజ్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి 1980s అండ్ 1990s చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని చెప్పొచ్చు. చాలా మంది మూవీ లవర్స్ దీన్నే గోల్డెన్ ఏజ్ ఆఫ్ టాలీవుడ్ అంటారు. ఎందుకంటే సరిగ్గా ఈ టైంలోనే, ఈ పర్టికులర్ టైంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ డామినేషన్ స్టార్ట్ అయింది. యాక్షన్ ప్యాకెడ్ డ్రామాస్, రొమాంటిక్ కామెడీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇండియన్ మూవీ లవర్స్ ని సాటిస్ఫై చేశాయి. అప్పట్లో టాలీవుడ్ ని అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీని రూల్ చేసిన హీరోస్ లైక్ మెగాస్టార్ చిరంజీవి గారు, నందమూరి బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. ఇప్పుడు నేనంటున్న ఈ పర్టికులర్ హీరోస్ మూవీస్ లో మ్యూజిక్ అండ్ సాంగ్స్ క్యాచీగా ఉండేవి అండ్ గుర్తుండిపోయే డైలాగ్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ బాగా ఎక్కువగా ఉండేవి. వీళ్ళు టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మన టాలీవుడ్ కి ఒక కొత్త గుర్తింపు అయితే కొంతవరకు వచ్చింది. నెంబర్ 3, ద 2000s. కాలీవుడ్ క్రియేటెడ్ ద స్ట్రాంగ్ మార్కెట్ ఆన్ ఇండియన్ సినిమా. కాలీవుడ్ లో 2000s కి ముందు చాలా ఫిల్మ్స్ వచ్చిన 2000s లో వచ్చిన ఫిల్మ్స్ కాలీవుడ్ స్థాయిని పెంచాయి. ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో కాలీవుడ్ నుంచి కమర్షియల్లీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. ఈ ఫిల్మ్స్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్ ఉండేది. కాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ని చేయడం స్టార్ట్ చేశారు. జోనర్స్ వైజ్, స్క్రిప్ట్ వైజ్ ఏదో ఒక డిఫరెంట్ మూవీని ప్రొడ్యూస్ చేస్తూ వైడర్ ఆడియన్స్ ని అండ్ స్ట్రాంగ్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్ గా ఆ టైంలో మూవీ మేకర్స్ ఎక్కువగా అప్పుడు సొసైటీ ఫేస్ చేస్తున్న స్ట్రాంగ్ ప్రాబ్లమ్స్ పైన, సోషల్ ఇష్యూస్ పైన మూవీస్ ఎక్కువగా తీసేవాళ్ళు. ఇదే టైంలో న్యూ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్, యాక్ట్రెస్ ఆడియన్స్ హార్ట్ ని గెలుచుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అపరిచితుడు, గజనీ, ఎదిరన్ ఈ పర్టికులర్ మూవీస్ వల్ల తమిళ ఇండస్ట్రీ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అందరికీ అర్థమైంది. ఈ టైప్ ఆఫ్ మూవీస్ వల్ల సౌత్ సినిమా ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీ ఒక గుర్తింపు వచ్చింది. తమిళ మూవీస్ చాలా అడ్వాన్స్డ్ గా ఉండేవి. గజనీ అండ్ అపరిచితుడు లాంటి మూవీస్ తెలుగులో కూడా రిలీజ్ అయ్యి హిట్ అయ్యాయి. కానీ తెలుగు మూవీస్ మాత్రం ఎప్పుడు అవుట్ డేటెడ్ గా ఉండేవి. అపరిచితుడు లాంటి న్యూ డిఫరెంట్ జానర్ స్టార్ట్ చేయడానికి, ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ ని ప్రొడ్యూస్ చేయడానికి ధైర్యం సరిపోయేది కాదు. యాక్టర్స్ కి, డైరెక్టర్స్ కి ప్రతి ఒక్కరికి కంఫర్ట్ జోన్ ఉండేది. అదే రొట్టె టాంప్లెట్, 4 ఫైట్లు 4
పాటలో అదే అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్. అప్పట్లో ఎలా తెలుగు ఇండస్ట్రీ ఉండేది. ఫైనల్లీ నెంబర్ 4, ద రైజ్ ఆఫ్ టాలీవుడ్ అండ్ ద రూల్ ఆఫ్ టాలీవుడ్. మన సినిమాలు అప్పట్లో చాలా రొటీన్ టెంప్లెట్ తో ఉంటాయి. అవే పాటలు, అవే ఫైట్లు, అవే కాన్సెప్ట్లు. టాలీవుడ్ యాక్టర్స్ కేవలం టాలీవుడ్ లోనే యాక్టర్స్. బయటకు వెళ్తే వాళ్ళకి ఏ విలువ ఉండేది కాదు. ఒక యాక్టర్ ఒకసారి చెప్పాడు, టాలీవుడ్ లో తను బాలీవుడ్ లో ఏదో ఫిల్మ్ లో యాక్ట్ చేయడానికి వెళ్ళాడు. అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగినప్పుడు అతను టాలీవుడ్ నుంచి వచ్చానని చెప్పడానికి చాలా భయపడ్డాడు. ఎందుకంటే అలా చెప్తే విలువ ఇవ్వరు, చాలా హీనంగా చూస్తారు. ఎందుకంటే మనకి విలువ లేదు, మన మూవీస్కి విలువ లేదు, మన యాక్టర్స్కి విలువ లేదు, మన స్టార్స్కి విలువ లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా నీచంగా చూసేవాళ్ళు. భయంతో నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలో ఒక పేరు చాలా గట్టిగా వినపడింది. ఆ పేరు, ఆ ఒకే ఒక్క పేరు చాలా వాటిని మార్చింది. బాహుబలి ఒక సినిమా కాదు, తెలుగువాడి గుర్తింపు, తెలుగువాడి గౌరవం, తెలుగువాడి బ్రాండ్. ఆ క్షణం, ఆ ఒక్క క్షణం మొరిగిన ప్రతి నోరు ముసుగుపోయింది. ఇండియన్ సినిమా ఫర్ ద ఫస్ట్ టైం, ఇండియన్ సినిమా తల ఎత్తుకుని మన టాలీవుడ్ని చూసింది. ద గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి రాకతో మళ్ళీ టాలీవుడ్ ఊపిరి పోసుకుంది. ఇండియాలోనే మొదటి 1000 కోట్ల సినిమా బాహుబలి. 2017లో ఈ రికార్డ్ మనందరం కలిసి గట్టిగా కొట్టాం. దాదాపు 7 సంవత్సరాలైంది. తమిళ సినిమా ఇంకా 1000 కోట్ల రికార్డు కొట్టలేకపోయింది. పేటియా, కంగువా, గోట్ ఇవన్నీ కూడా అన్ని భాషలో రిలీజ్ అవుతున్నాయి. సో చూడాలి 1000 కోట్లు గీసారన్నా కొడతారా లేదా అని. బాహుబలి, RRR, కల్కి ఈ 3 సినిమాలు 1000 కోట్లు క్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసి రికార్డ్స్ సెట్ చేశాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే వేరే పేర్లు వినిపించాయి, కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ఓన్లీ వన్, ద టాలీవుడ్. దిస్ ఈస్ ద రైజ్ అండ్ రూల్ ఆఫ్ టాలీవుడ్ ఇన్ ఇండియన్ సినిమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.